కేటీఆర్పై కాంగ్రెస్ నేత ఎర్రావతి అనిల్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఎం పరిధిలో తీసుకున్న అప్పులపై విమర్శలు తగదని మండిపడ్డారు. కేటీఆర్ గతంలో మంత్రిగా పనిచేశాడా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. కనీస అవగాహన లేకుండా కేటీఆర్ విమర్శలు చేయడం తగదని అనిల్ ఫైర్ అయ్యారు. ప్రొద్దులు లేస్తే అబద్ధాలు. అసలు నిజంగా ఆయన మంత్రిగా పనిచేసిండా, నిజంగా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండా అని ఒక అనుమానం వస్తుంది. లేవు మంత్రిగా పనిచేసిండా, కొందరు మా ముఖ్యమంత్రి అంటుండే ఆయన సినిమాల పని తిరుగుతుండే, సినిమాలతో తిరుగుతున్నాడు, మరి సినిమాలతో తిరిగిండా. మినిమం నాలెడ్జ్ లేకుండా ప్రభుత్వాన్ని ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని నేను అన్నది ఈ రాష్ట్రంలో. మీ నాన్న తర్వాత నువ్వే చీఫ్ మినిస్టరు, మీ నాన్న లేకుంటే మీ అయ్య లేకుంటే చీఫ్ మినిస్టర్గా నువ్వే అని చెప్పేసి అధికారులు కావచ్చు, ప్రజలు, నీ కార్యకర్తలు అనుకునేటోళ్ళు. ప్రభుత్వాన్ని నడిపినోడివి అప్పుల గురించి తెలియదా? ఎంత అప్పు చేసిందో, మీరు ఎన్ని అప్పులు చేసినో తెలియదా? నిన్న కాగ్ రిపోర్ట్ అని అంటున్నాడు. కాగ్ రిపోర్ట్లో 4,21,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చూపెడుతున్నాడు. అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్. ఈయన నేను ఏమంటున్నానంటే అది కాగ్ రిపోర్ట్ కాదు, కేఏజీ రిపోర్ట్, నాట్ సిఏజీ రిపోర్ట్, ఇట్స్ కేఏజీ, కల్వకుంట్ల ఆడిట్ జనరల్ రిపోర్ట్. అసలు సిగ్గుందా నీకు? మంత్రిగా పనిచేసిన అసలు బుద్ధి నేను ఎంత తిట్టినా తక్కువ. నేను 4,21,000 కోట్ల రూపాయలు ఆర్ బారోయింగ్స్ ఫ్రమ్ ద బడ్జెట్. దట్స్ అ బడ్జెట్ బారోయింగ్స్. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కింద తీసుకున్న బారోయింగ్స్ అవి. మేమనేది ఏంటిది, ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అనేది ఏంటంటే మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఆ 7 లక్షల కోట్ల రూపాయలకి నెలకు 7,000 కోట్ల రూపాయలు మిత్తికే పోతున్నది, ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి అవిటికే పోతున్నది, ఆ అప్పులు కట్టడానికి పోతున్నదని మేము అంటున్నాం. 7 లక్షలు కాదు, 4,21,000 కోట్లు అంటాడు. అసలు నువ్వు మంత్రిగా పనిచేసినావా, లేకపోతే సినిమాలలో పనిచేసినావా, సినిమాలు తీసినావా? ఆ 9.5 ఏళ్ళు సినిమాలో తిరిగినావా అని దీని అర్థం ఏంటిది? నువ్వు మంత్రిగా పనిచేయలే, నీకు సబ్జెక్ట్ లేదు, అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, ఎంత ఎక్స్పెండిచర్ అవుతున్నదో తెలియదు.